మేడం రీసెంట్గా మన వీడియోస్ చూసి కాల్ చేశారు. అంటే భార్యాభర్తలు వాళ్ళు వేరుగా ఉంటున్నారు. భార్య ఇతని దగ్గరికి రావట్లేదు, కానీ ఇతని పేరు మీద ఒక ప్రాపర్టీ ఉంది, ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్. ఈమె ఇతని దగ్గరికి రావట్లేదు, వాళ్ళకి పిల్లలు కూడా లేరు. సో ఆ ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఇఫ్ ఎట్ ఆల్ ఆవిడ రావట్లేదు, విడాకులు ఇవ్వట్లేదు, ఆయనను చూసుకోవడానికి కూడా రావట్లేదు. అది ఒకవేళ ఆయన స్వార్జితమైనా కానీ, అతనికి తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా కానీ, ఒకవేళ ఆయన ఈవిడికి ఇవ్వకూడదు అనుకుంటే ఒక విల్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఆయనను ఎవరు బాగా చూసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఓకే, సో ఆయన తదనంతరం ఏదైతే ఉందో ఆయన విల్ ఎగ్జిక్యూట్ చేశాడు కాబట్టి ఆ ప్రాపర్టీ ఆయన విల్లు ప్రకారం ఎవరికి రాస్తారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వైఫ్కి దాంట్లో రైట్స్ ఉండవు. లెటెస్సే ఆయన విల్ ఎగ్జిక్యూట్ చేయలేదు, ఇంటెస్టేట్ చనిపోయారు, అప్పుడు భార్యకి చెందుతుంది. ఎందుకంటే ఆవిడ కూడా క్లాస్ 1 హెయిర్ కిందకి వస్తుంది కాబట్టి. లేదు డివర్స్ ఇచ్చారు అనుకుందాం, డివర్స్ ఇచ్చిన పరిస్థితుల్లో ఏంటి అని అంటే యాలిమనీ ఇవన్నీ ఫిక్స్ చేసేసి ఉంటారు కాబట్టి డివర్స్ డిగ్రీ అప్పుడే. డివర్స్ తర్వాత తను ఏ ప్రాపర్టీ ఇంకా ఇన్హెరిట్ చేసుకోలేదు భార్య, ఎందుకంటే ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి కాబట్టి.